హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఏంది ఇయన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? మీకోసమే ఈ వీడియోని చేయబోతున్నానండి. ఏంటంటే ఓల్డ్ శారీస్ అనమాట. అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కడతారు కదా! ఆ శారీస్ అనమాట. మనకి ఇంక కటింగ్, స్టిచ్చింగ్‌లు అనేది స్టార్ట్ అయినాయి కదా! కటింగ్ వీడియోస్. దానికోసం నేనైతే శారీస్ రెడీగా తెచ్చిపెట్టుకున్నాను. ఇవి మొత్తం కూడా ఓల్డ్ శారీసే. నేను బయట తీసుకున్నాను. అలాగే ఈ శారీతో పాటు ఇవి కూడా మనకి కావాల్సి ఉంటది చూడండి. ఇవి కూడా ఓల్డ్ శారీనే, కాటన్ శారీస్. ఇవన్నీ కూడా మీరు రెడీగా తెచ్చిపెట్టుకోండి. అలాగే వీటితో పాటు ఇవి కూడా మనకి కావాల్సి ఉంటది. న్యూస్ పేపరు, అలాగే మనకి కత్తెర కూడా కావాలి కటింగ్ కోసం. ఇప్పుడు మనకి కటింగ్ అనేది స్టార్ట్ అయితుంది కాబట్టి ఖచ్చితంగా కత్తెర కావాలి. అలాగే టేప్ కూడా కావాలి. ఎందుకంటే కొలతలు తీసుకోవాలి కదా! అన్నీ మనం ఎంతుంది ఏంటి అనేది కొలుసుకోవాలి. అలాగే పెన్సిల్ కూడా కావాలి. ఎందుకంటే మనం డ్రాయింగ్ గీసుకోవాలి కాబట్టి. ప్రతిదీ మీకు వివరంగా చెప్తానండి. అందుకే ఇవన్నీ కూడా నేను తెప్పించుకున్నాను. ఇవి కాటన్ శారీస్ అనమాట. ఇవి మొత్తం కూడా నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. పాత చీరలండి. ఎందుకంటే మనం ఇవి కట్టి అంటే మనం కట్టుకోవడానికి కాదు కదా! జస్ట్ స్టిచ్చింగ్ చేసి మీకు చూపించడం కోసమే ఇవి శారీస్ అనేది. అలాగే వీడియోలో కనపడాలి, కొంచెం కలర్ఫుల్‌గా పంపించండి అంటే వాళ్ళు కొంచెం కలర్ఫుల్‌గా ఉన్నాయి పంపించారు. చూడండి చాలా బాగున్నాయి కదా! కలర్ అయితే. ఇవేంటంటే జస్ట్ మనం కట్ చేసి స్టిచ్చింగ్ చేసి నేను చూపించడం కోసమే ఇవి అనేది. చూడండి పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. అంటే ఇవి మెత్తగా ఉన్నాయి. మెత్తగా ఉన్నటిని మనం ఏం చేయాలంటే గంజి పెట్టుకోవాలి. గంజి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి పేపర్ ఎలా మనం ఫోల్డ్ చేసి ఇట్లా వేళ్ళతో మనం ఇట్లా అంటే ఎట్లా అనుకుపోతుంది, అలాగే అట్లా ఆ విధంగా అవ్వాలన్నమాట. మధ్యలో లైక్ చేయమని అడుగుతున్నానండి. ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి. గంజి పెట్టుకోవాలి మనం ఈ కాటన్ శారీస్. గంజి పెట్టుకోపోతే ఏమంటే మెత్తగా ఉంటాయి. ఈ చీర భలే ఉంది కదండి, గ్రీను బాగుంది. అలాగే కాటన్ కాబట్టి కొంచెం మెత్తగా ఉంటది కాబట్టి కొంచెం మీరు గంజి పెట్టుకోండి. గంజి పెట్టుకుంటే ఏమంటే మనకి మన మాట ఇంటదనమాట. కటింగ్ చేసుకునేటప్పుడు గానీ, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మన మాట ఇంటది. లేదంటే మెత్తగా అతుక్కుపోయి ఉంటదనమాట. చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే నాకు చాలా బాగున్నాయి. నేను వీడియోలో అతన్ని అడిగాననమాట. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి పంపించండి, నాకు వీడియోలో కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు మంచివే పంపించారనమాట. అంటే సగం మంచిగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. మిగతా సగం కొంచెం అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా ఆయన దగ్గర ఉన్నాయి మొత్తం ఏరి పంపించారంట. ఇవన్నీ కూడా నాకు 1000 రూపీస్ పడినాయండి. నేను తెచ్చుకోవడం కోసం. అంటే ఆయన బస్‌కేసారు. మరి ఆ బస్సుకి కూడా ఇవ్వాలి గదా! అట్లా నాకు శారీస్ అయితే ఇది వచ్చేసి టమాటా కలర్ భలే ఉంది కలర్ అయితే. అంటే ఆరెంజు అట్లా టమాటా కలర్ టైప్ లాగుందనమాట. నాకైతే మొత్తం 1000 అయింది బస్‌కి ఇవ్వడానికైతే. ఆయన పంపించినందుకైతే మొత్తం నాకు 1000 రూపీస్ పడింది. అలాగే శారీస్‌తో పాటు ఇవి కూడా మనకు కావాలి. టేపు, పెన్సిల్ అనమాట. అలాగే కత్తెర కటింగ్ కోసం. న్యూస్ పేపర్లు ఇవి మనకి ఎక్కువగా పడతాయండి. ఎందుకంటే మనం డ్రాయింగ్ వచ్చిందాకా గీస్తానే ఉండాలన్నమాట. అందుకని మీరు ఎక్కువగా తెచ్చిపెట్టుకోండి న్యూస్ పేపర్ అయితే. ఈ కాటన్ శారీస్ కూడా అమ్మ వాళ్ళ దగ్గర లేదా నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి. ఇంకా డాడీ వాళ్ళు కట్టుకుంటారు కదా! లుంగీలు కాటన్‌వి. అవి కూడా మీరు చక్కగా ఉతికేసి గంజి పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ వీడియో కూడా అసలు మాకు టచ్ లేదు, మిషన్ అంటే టచ్ లేదు, కానీ నాకు నేర్చుకోవాలని ఆశ ఉంది అన్న వాళ్ళకి ఈ వీడియో మన ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి సపోర్ట్ అయితుంది, నాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది కాబట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఏంటంటే ముఖ్యంగా పేపర్ కటింగ్ డ్రాయింగ్తో సహా పూర్తిగా చిన్నపిల్లలకి ఎలా అయితే నేర్పిస్తారో అలా నేను నేర్పించి ఇలా పాత బట్టల మీదనే, పాత చీరల మీదనే మీరు ఎక్స్పర్ట్ అయ్యే విధంగా నేనైతే నేర్పిస్తానండి. అదే మనం బయట నేర్చుకోవాలి అంటే కనీసం మనకి ఒక్క రోజుతో అయిపోయేది వారం రోజులు అట్లా చెప్తారనమాట. అంటే తొందరగా నేర్పియరు. కానీ మనం ఇంట్లో కూర్చొని చక్కగా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా నేర్చుకోవచ్చు. నేనైతే రెడీగా ఉన్నానండి. మీరు కూడా రెడీగా ఉండండి. అన్నీ తెచ్చిపెట్టుకోండి. యూట్యూబ్ అంతా వెతికినా కూడా ఇట్లాంటి వీడియోలు ఎక్కడ కూడా మీరు చూడరండి. 100% చెప్తున్నాను. అలాగే మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఇలా చీరలు, కత్తెర, టేపు, అలాగే న్యూస్ పేపర్ ఇవన్నీ కూడా తెచ్చుకోండి. మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.